శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 54వ అధ్యాయం శ్లోక పఠనాభ్యాసాన్ని మనం గావిద్దాం. ఈ అధ్యాయంలో రుక్మిణి వివాహం, శ్రీకృష్ణ రుక్మిణుల యొక్క వివాహం ద్వారకా నగరంలో ఏ విధంగా జరిగింది అనేటువంటిదంతా కూడా వ్యాసులు వారు వర్ణించడం జరిగింది. 52, 53, 54 ఈ 3 అధ్యాయాలు చాలా ముఖ్యమైనటువంటివి భాగవతంలో. అటువంటిది చక్కగా వినటమే కాకుండా పారాయణ అభ్యాసాన్ని కూడా మనం శ్రద్ధగా చేసుకుంటున్నాం. అందరూ తరొకళ్ళు 10 శ్లోకాల చొప్పున మనం చదువుదాం. ముందుగా భగవత్ ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రారంభిస్తారమ్మా రామేశ్వరి గారు? మీరు మూర్తి గారు చదవండి. నమస్కారం గురుగారు. 54వ అధ్యాయము. శ్రీ సుక ఉవాచ ఇది సర్వేషు సంరబ్ధ వాకనారోగ్యదంసితాః స్వైర్బలై పరిక్రాంత అన్వీయుర్ధృత కార్ముకాః తనా పతత ఆలోక్య యాదవానీకయూధపాః తత్సమ్ముఖారాజన్ విస్ఫూర్జ్య స్వధనుంషితే అశ్వపృష్ఠే గజస్కంధే రథోపశ్చేత కోవిదాః ముముచుః సరవర్షాణి మేఘా అదృశ్వపో యథా ప్రచుర్బలం స్తరాసైరైః ఛన్నం వీక్ష సుమధ్యమా సవ్రీడమైక్షత్తద్వక్త్రం భయవిక్ఫలలోచన ప్రహస్య భగవానాః యస్మభైర్వామలోచనే వినంక్షత్యద్ధునైవైతత్ తావకైషాత్రవం బలం తేషాం తద్విక్రమం వీర గత సంకర్షణాదయః అమృష్యమాణా నారాజైః జగ్నుర్హయ గజాన్ రథాన్ పేతుః శిరధినాం అశ్వినాం గజినాం భువి సకుండల కిరీటాని శ్రోష్ణీపాణి చ కోటిశః హస్తా సాసిగదేశ్వాసాః కరభావూరవోంగ్రయః అశ్వాశ్వతరనాగోష్ట్ర కరమర్చ శిరాంసి చ హన్యమానా బలానీక వృష్ణిభిక్షయకాంక్షిభిః రాజానో విముఖా జగ్ముః జరాసంద పురస్సరాః శిశుపాలం సమభ్యేత్య కృతదారమివాతురం నష్టత్విషం గతోత్సాహం సుష్యద్వదనమబ్రువన్. భోభో పురుష శార్దూల దౌర్మనస్యమిదం త్యజ న ప్రియయో రాజన్ నిష్ఠాదేహుషు దృశ్యతే యథా దారుమయీ యోషిన్ నృత్యతే కుహకేచ్ఛయా ఏవమీశ్వరతంత్రోయం ఈహతే సుఖ దుఃఖయోః శౌరే సప్తదశాహం వై సంయుగాని పరాజితః తయో విసంతిభిః సైన్యైః జిజ్ఞ ఏకమహం పరం తథాప్యహం న శోచామి న ప్రహృష్యామి కర్హిచిత్ కాలేన దైవయుక్తేన జానన్ విద్రావితం జగత్ అధునాపి వయం సర్వే వీరయూధపయూధపాః పరాజితః ఫల్గుతంత్రైః యదుభికృష్టపాలితైః రిపవో జిగ్యురధునా కాల ఆత్మానుసారిణి తదా వయం విజేష్యామో యథా కాల ప్రదక్షిణః ఏవం ప్రబోధితో మిత్రైః చైత్యోగాత్సానుగః పురం
हतशेषाः पुनस्तेऽपि ययुस्वं स्वं पुरं नृपाः रुक्मी तु राक्षसोद्वाहं कृष्णद्विडसहं स्वसुः पृष्ठतोन्वगमत्कृष्णम् अक्षौहिण्यावृतो बली रुक्म्यवर्षेषु संरब्धः सुन्वतां सर्वभूभुजां प्रतिज्ञे महाबाहुः दंसितः ससरासनः दंसितः ससरासनः अहत्वा समरे कृष्णम् अप्रच्यूहज रुक्मिणीं कुण्डिनं न प्रवेक्ष्यामि सत्यमेतद्ब्रवीमि वः వాసంతి గారమ్మా చదువుతారా? మీ తర్వాత సుబ్బారావు గారు నమస్కారం చదువుతారు. అండి. నమస్కారం అండి. నమస్తే చదువుతాను. నమస్తే. వినిపిస్తోంది కదండి. ఆ, చోదయాస్వాన్యత కృష్ణ సత్యమే సంయుగం భవేత్ అద్యాహం నిశితైర్బాణై గోపాలస్య సుదుర్మతేః నేష్యే వీర్యమదం ఏన తసామే ప్రసభం హృత వికత్తమాన కుమతి ఈశ్వరస్యాత్ ప్రమాణవిత్ రథేనైకేన గోవిందం తిష్టతిష్టేచ్చథా పయత్ ధనుర్వికృష్య సుదృఢం జగ్నే కృష్ణం టిభిశ్చరైః ఆహ చాత్రక్షణం తిష్ట యదూనాంకులపాంసన కుత్ర యాసి స్వసారం మే ముషిత్వాధ్వాంక్ష బద్ధవిః హరిష్యేత్యమదం మంద మాయినః కూట యోధినః యావన్న మే హతో బాణైః శయీతాముంచ దారికాం స్మయన్ కృష్ణో ధనుశ్చిత్వా షడ్భిర్వివ్యాధ రుక్మిణీం అష్టభిశ్చతురో వాహన్ రుక్మిణం రుక్మిణం స్వయం కృష్ణో ధనుశ్చిత్వా షడ్భిర్వివ్యాధ రుక్మిణం అష్టభిశ్చతురో వాహన్ ద్వాభ్యాం సూతం భజం త్రిభిః సచాన్యద్ధనురాదాయ కృష్ణం వివ్యాధ పంచభిః తైశ్చాడిత శరౌఘైస్తు చిచ్ఛేదనురచ్యుతః పునరన్యదుపాదత్త తదప్యచ్చినదవ్యయః పరిగం పట్టి సంశూలం చర్మాసి శక్తితో మరౌ యజ్జదాయుధమాదత్త తత్సర్వం సోచ్చి నద్దరిః తతో రథాదవ ప్లుత్య ఖడ్గపాణిర్జికాంసయా కృష్ణమభ్యద్రవ క్రుద్ధః పతంగ ఇవ పావకం. బాగుందమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. జై గురుదత్త. సాయిరామ్. సుబ్బారావు గారు ప్రారంభిస్తారా? తస్య చాపతతః ఖడ్గం తిలశశ్చ శేషుభిః చిత్వా సీమాదతే తిగ్మం రుక్మిణం హంతుముద్యతః దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణీ భయవిహ్వలా పతిత్వా పాతయోర్భర్తుః ఉవాచ కరుణం సతీ యోగేశ్వర ప్రమేయాత్మన్ దేవదేవ జగత్పతే హంతుం నార్కసి కళ్యాణ భ్రాతరం మే మహాభుజ. శ్రీశుక ఉవాచ తయా పరిత్రాస వికంపితాంగయ శుచా వైశుష్యన్ ముఖరుద్ధఘంటయ కాతర్య విశ్రంసిత హేమమాలయ గృహీత పాద కరుణోన్యవర్తత చైలేన బద్ధ్వా తముసాదుకారిణం సస్మశుకేశం ప్రవపన్ వ్యారూపయత్ తావన్మమద్దుః పరసైన్యమద్భుతం యదు ప్రవీరా నళినీం యథా గజాః కృష్ణాంతికముపవ్రజ్య దదృశుస్తత్ర రుక్మిణం తథా భూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభుః విముచ్య బద్ధం కరుణో
भगवान् कृष्णमब्रवीत् असाद्विधं त्वया कृष्ण कृत्स्नमस्मज्जगुत्सितं पवनं स्मश्रुकेशानां वैरूप्यं सुहृदो वदः मयि वास्मान् स्वाध्य सूयेथाः भ्रातुर्वै रूप्यचिन्तया सुखदुःखदो नाचान्योऽस्ति यतः यतः स्वकृतभुक्पुमान् बन्धुर्वधा दोषोऽपि न बन्धोर्वधमर्हति त्याज्यस्व स्वैनैव दोषेण अतः किं हन्यते पुनः। क्षत्रियाणाम् आयं धर्मः प्रजापतिविनिर्मितः भ्रातापि भ्रातरं हन्यात् येन घोरतरस्ततः। राज्यस्य भूमेर्वित्तस्य स्त्रियो मानस्य तेजसः मानिनोऽन्यस्य वा हेतोः श्रीमदान्ताः क्षिपन्ति हि तवेयं विषमा बुद्धिः सर्वभूतेषु दुर्हृदां यन्मन्यसे सदा भद्रं सुहृदां भद्रमज्ञवत् आत्ममोहो नृणामेष कल्पते देवमायया सुहृद्दुर्हृदुदासीन इति देहात्ममानिनाम् एक एव परो ह्यात्मा सर्वेषामपि देहिनां नानेव गृह्यते मूढैः यथा ज्योतिर्यथा नभः देह आद्यन्तवानेश द्रव्यप्राणगुणात्मकः आत्मन्यविद्यया क्लुप्तः संसारयति देहिनम् नात्मनोऽन्येन संयोगो वियोगश्च सतः सति तद्धेतुत्वात् तत्प्रसिद्धेर्दृग्रूपाभ्यां यथा रवेः जन्मादयस्तु देहस्य विक्रियानात्मनः क्वचित् कलानामिव नैवेन्दोर्मृतिर्ह्यस्य कुहूरिव यथा स्यान आत्मानं विषयान् फलमेव च अनुभुङ्क्तेऽप्यसत्यर्थे तथाप्नोत्यबुधो भवम् तस्मादज्ञानजं शोकमात्मशोषविमोहनं तत्त्वज्ञानेन निर्हृत्य स्वस्था भव शुचिस्मिते। श्रीशुक उवाच एवं भगवता तन्वी रामेण प्रतिबोधिता वैमनस्यं परित्यज्य मनोबुद्ध्या समादधे। శ్రీగురు అమ్మ ఆదిలక్ష్మి గారు చదువుతారమ్మా, మీ తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. చదువుతాను గురుగారు. నమస్కారం. నమస్కారం. ప్రాణావశేషవత్సృష్టో విర్హత బల ప్రభః స్మరన్ విరూపకరణం వితథాత్మమనోరథః చక్రే భోజకటం నామ నివాసాయ మహత్పురం అహత్వా దుర్మతిం కృష్ణం అప్రత్యూహ్య యవీయసీం కుండినం న ప్రవేక్ష్యామి ఇత్యుక్త్వా తత్రావసదృశా భగవాన్ భీష్మకసుతాం ఏవం నిర్జిత్య భూమిపాన్ పురమానీయ విధివత్ ఉపయేమే కురుద్వః తదా మహోత్సవో నృణాం యదుపుర్యాం గృహే గృహే అభూదనన్యభావానాం కృష్ణే యదుపతౌ నృప నరా నార్యశ్చ ముదితాః ప్రమృష్టమణికుండలాః పారిబర్హముపాజహృః వరయోశ్చిత్రవాససోః సావృష్ణిపుర్యత్త భితేంద్రకేతుభిః విచిత్రమాల్యాంబరరత్నతోరణైః బభౌ ప్రతిద్వార్యుపక్లుప్తమంగళైః ఆపూర్ణకుంభా గురుధూపదీపకైః సిక్తమార్గామదత్యుద్భిః ఆహూతప్రేష్ఠభూభుజాం గజైర్ద్వాసు పరామృష్టః అంబాపూగోపశోభిత. అక్కడ విడదీయచ్చండి లేకపోతే రంభానే చదవాలి? రంభాని ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ సంధి చేసినప్పుడు వేరే అక్షరం ఏమి రాలేదు. పరామృష్ట అనేది ఒక పదం, రంభ. అవును, ఆ రంభ అనే దానికి అరటి బోధే అని చెప్పి దానికి అర్థం. అవునండి అవునండి, అందుకనే నాకు చదివాక డౌట్ అనిపించింది. తిక్తమార్గామదత్యుద్భిః ఆహూత ప్రేష్ఠ భూభుజం గజైర్ద్వాసు పరామృష్ట రంభాపూగోపశోభిత కురు సృంజయ కైకేయ విదర్భయదు కుంతయః మిథో ముముదిరే తస్మిన్ సంభ్రమాత్ పరిధావతాం రుక్మిణ్యా హరణం శ్రుత్వా గీయమానం తతస్తతః రాజానో రాజకన్యాశ్చ బభూవుః పురుష విస్మితాః
द्वारकायामभूद्राजन् महामोदः पुरौकसा रुक्मिण्या रमयोपेतं दृष्ट्वा कृष्णं श्रियः पतिम्। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे 54तमोऽध्यायः। ధన్యవాదాలు. మూర్తి గారు చదువుతారు సార్. ఏఎస్ఆర్ మూర్తి గారు, తర్వాత వనజ గారు చదువుతారు. ఫస్ట్ దానికి అలాగే 53తమోऽధ్యాయः శ్రీశుక ఉవాచ వైదర్భ్యాసతు శ్రీరాంచ నలభేనిసి వేదాహో నివారితః తాం ఆనిష్య ఉన్మధ్య రాజని ఆసదాన్మృధే మత్పరాం అనమజ్యాంగి మేధసః అగ్నిశిఖామివ. శ్రీశుక ఉవాచ ఉద్వాహర్క్షం చ విజ్ఞాయ రుక్మిణ్యా మధుసూదనః రథః సంయుజ్యతామాసు దారుక ఇచ్చేహ మేఘపుష్పబలాహకైః యుక్తం రథం పానీయా అంజలిః అగ్రతః తం ఆరోప్య తూర్ణగైః ఆనర్తాత్ ఏకరాత్రేణ విదర్భాన్ అగమత్థయైః. రాజా సకుండినపతిః పుత్రస్నేహవశం గతః శిశుపాలాయ స్వాం కన్యాం ఆస్యన్ కర్మాణి కారయత్కరధ్యా చతుష్పథం చిత్రధ్వజ పతాకాభిః తోరణైః సమలంకృతం గంధమాల్యాభరణైః విరజః అంబరభూషితైః దుష్టం స్త్రీపురుషైః శ్రీమత్ గృహైః అగురుధూపితైః పితॄన్ దేవాన్ సమభ్యర్చ్య న్యాయం పాతయామాసమంగళం. థ్యాంక్ యూ అండి. మా వనజ గారు చదువుతారా? గురుగారు 53లోకి వెళ్ళారు గురుగారు. 11 నుంచి చదవాలి కదండి. 11 53వ అధ్యాయంలోకి 53వ అధ్యాయం చదివిస్తున్నారండి. 53 చదివిస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఎక్కడ చదవమంటారండి? ఏది పెడితే అదే చదివేశాను. మీరు చెప్పిన సుందరకాండ బాగుందండి మూర్తి గారు. మీరు సుందరకాండ విన్నాను అన్ని, చాలా బాగుంది. వాయిస్ గ్రూప్ లో పెట్టింది బాగుంది. అది చక్కగా యూట్యూబ్ లో కూడా మీరు అప్లోడ్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సుందరకాండ నేర్చుకునేటువంటి విధానం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అట్లా పద విభజన చేసి చెప్పి తర్వాత మరొకసారి శ్లోకాన్ని పూర్తిగా పూర్తి పాదంగా చదివి వినిపించండి ఒకసారి మళ్ళీ. సౌందర్యలహరి చదివారు కదా, బాగుంది. వనజ గారు మీరు చదవండి. పోలేండి, మళ్ళీ తర్వాత చదివారు. మొదటి చదవాలండి. వనజ గారు మొదటి చదవండి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు శిశుపాల జరాసంధులను రుక్మిణి ఓడించుట, రుక్మిణీదేవిని పరిణయమాడుట. శ్రీశుక ఉవాచ ఇది సర్వే సుసంరబ్ధ వాహనారుహ్య దంశితాః స్వై స్వై బలై పరిక్రాంత అన్వేయుర్ధృత కార్ముకాః తానాపతత ఆలోక్య యాదవానీకయూధపాః తత్సమ్ముఖా రాజన్ విస్ఫూర్జ స్వధనూంషితే అశ్వపృష్ఠే గజస్కంధే
रथोपस्थे च कोविदाः मुमुचुः शरवर्षाणि मेघा अदृश्वपो यथा पच्युर्बलं शरासारैश्छन्नं वीक्षसु मध्यमा सव्रीडमैक्षत्तद्वक्त्रं भयविह्वललोचना प्रहस्य भगवानाः मास्मभैर्वामलोचने विनङ्क्षत्यध्वनैवैतत् तावकैः शात्रवं बलं तेषां तद्विक्रमं वीरा गतसङ्कर्षणादयः अमृष्यमाणा नाराचैर्जघ्नुर्हय गजान् रथान् पेतुः शिरांसि रथिनाम् अश्विनां गजिनां भुवि सकुण्डलकिरीटानि सोष्णीशानि च कोटिशः हस्तास्सासिगदेश्वान्ताः करभा ऊरवोङ्घ्रयः अश्वाश्वतर नागोष्ट्राखर मत्स्यशिरांसि च हन्यमानबलानीका वृष्णिभिर्जयकाङ्क्षिभिः राजानो विमुखा जग्मुर्जरासन्धपुरःसराः शिशुपालं समभ्येत्य हृतदानमिवातुरम् नष्टत्विषं गतोत्साहं शुष्यद्वदनमब्रुवन् జై శ్రీకృష్ణ. వనజ గారు, మేడం గారు మాకు ఒక రకంగా సహాయం చేస్తున్నారండి. అప్లోడ్ చేసినటువంటి వీడియోల్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని కూడా పరిశీలించి ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చెప్తున్నారు, సూచిస్తున్నారు. నిన్న 281వ అధ్యాయం పెట్టబోయి 286 పెట్టాను. అవన్నీ కూడా వనజ గారు అప్ టు డేట్ దాదాపు ఒక 1000 వీడియోలు ఉన్నాయి రామాయణ భారత భాగవతాల మీద. ఇంకా అప్లోడ్ చేయవలసిన ఒక 100 సిద్ధంగా ఉన్నాయి సిస్టంలో. అవి అప్లోడ్ చేసే తీరిక కూడా లేక అప్పుడప్పుడు ఆదివారం పూట సెలవు వచ్చిన రోజు ఒకసారిగా 10 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ చేసినప్పుడు ఏదన్నా కంగారుగా చేస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి చేస్తున్నప్పుడు వనజ గారు అవన్నీ పరిశీలించి జాగ్రత్తగా సూచిస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. ధన్యవాదాలండి. ఓకే, తర్వాత వాసంతి గారు చదువుతారమ్మా. వసంత గారు, అలాగే ఆదిలక్ష్మి, అది కామేశ్వరి గారు ఉన్నారు. చదువుతానమ్మా, చదువుతాను. చదువుతాను. వాసంతి గారు, వసంత గారు వాసంతి గారు కాదండి, వసంత గారు. కామేశ్వరి గారు ఇంకొక మేడం. చదువుతానండి. చదవండి. మీ తర్వాత కామేశ్వరి గారు చదువుతారు. అవునమ్మా. ఎవరు, నేనా ఇంకో కామేశ్వరి గారా? ఇంకో కామేశ్వరి గారండి, మీరు చదివారు కదా. వసంత గారు ప్రారంభించండి అమ్మా. ఎవరు చదవాలండి? నేను చదవమంటారా? వసంత గారు ఉన్నారా? మీరు లేకపోతే కామేశ్వరి గారు మీరు ప్రారంభించండి అమ్మా. భో భో పురుష శార్దూల దౌర్జన్యస్యమిదం త్యజ న ప్రియయో రాజన్ నిష్ఠా దేహిషు దృశ్యతే యథా దారుమయీ యోష్ణిన్ నృత్యతే కుహకేచ్ఛయా ఏవమీశ్వర తంత్రోయం ఇహతే సుఖ దుఃఖయోః శౌరే సప్తదశాహం వై సంయుగాని పరాజితః త్రయోవింశతిభిః సైన్యైర్ జిజ్ఞే ఏకమహం పరం తథాప్యహం న శోచామి న ప్రహృష్యామి కర్హిచిత్ కాలేన దైవయుక్తేన జానన్ విద్రావితం జగత్ అధునాపి వయం సర్వే వీరయూథపయూథపాః పరాజితః ఫల్గుతంత్రైర్ యదుభిః కృష్ణపాలితైః రిపవో జిగ్యురధునా కాలాత్మానుసారిణి తదా వయం విజేష్యామో యదా కాల ప్రదక్షిణః ఏవం ప్రబోధితో మిత్రైశ్చైద్యోగాత్సానుగః పురం హతశేషాః పునస్తేపి యయుః స్వం స్వం పురం నృపాః రుక్మీతు రాక్షసోద్వాహం కృష్ణద్విడసహన్ స్వసుః పృష్ఠతోన్మగమత్కృష్ణాం అక్షౌహిణ్యావృతో బలి
రుక్మ్యమర్షి సుసంరక్తః శృణ్వతాం సర్వభూభుజాం ప్రతిజజ్ఞే మహాబాహుర్ దంసితః సశరాసనః. ఒకసారి ఆగు, 10 నిమిషాలు నేను అయ్యాక చెప్తా. కేఎస్ఆర్ మూర్తి గారు మ్యూట్ లో పెట్టుకోండి. అహత్వా సమరే కృష్ణం అప్రత్యూహ్య చ రుక్మిణీం కుండినం న ప్రవక్ష్యామి సత్యమేతద్బ్రవీమి వః. ముక్తేశ్వరి గారు చదువుతారమ్మా? చదువుతాను సార్. చెప్పండి. చోదయాశ్వాన్యతః కృష్ణస్తస్య మే సంయుగం భవేత్ ఆద్యాహం నిశితైర్బాణైర్గోపాలస్య సుదుర్మతేః నేష్యే వీర్యమదం येन स्वसा मे प्रसभं हृता विकथमानः कुमतिः ईश्वरस्य प्रमाणवित् रथेनैकेन गोविन्दं तिष्ठत्तिष्ठेत्यधाह्वयत् धनुर्विकृष्य सुदृढं जघ्ने कृष्णं त्रिभिः शरैः आह चात्रक्षणं तिष्ठ यदूनां कुलपांसना कुत्र यासि स्वसारं मे मुषित्वा ध्वांक्षवद्धविः हरिष्येद्यमदं मन्दमायिनः कोटयोधिनः यावन्न मे हतो बाणैः शयीधामुञ्च दारिकां स्मयन् कृष्णो धनुश्चित्वा षड्भिर्विद्याध रुक्मिणम् अष्टभिश्चतुरो वाहान् द्वाभ्यां सोतं ध्वजं त्रिभिः न चान्यद्धनुराधाय कृष्णं विद्याध पञ्चभिः तैस्ताडितः शरौघैस्तु चिच्छेदधनुरच्युतः पुनरन्यदुपादत्त तदप्यच्छिन्न दव्ययः परिघं पट्टिशं शूलं चर्मासी शक्तितोमरौ यद्यदायुधमादत्त तत्सर्वं सोच्छिनद्धरिः ततो रथादवप्लुत्या खड्गपाणिर्जिघांसया कृष्णमभ्यद्रवत् क्रुद्धः पतंग इव पावकम्. జై గురుదత్త. ఇంకెవరైనా ఉన్నారండి చదివే వాళ్ళు? నేను వసంత చదువుతానండి. చదవండి అమ్మా. 31 నుంచి కదా. నమస్కారం అండి. తస్య చాపతతః ఖడ్గం తిలసశ్చర్మ చేషభిః చిత్వా సిమాధదే తిగ్మం రుక్మిణం హంతుముజ్జతః దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణీ భయవిహ్వలా పతిత్వా పాదయోర్భృత్తు ఉవాచ కరుణం సతీ యోగీశ్వరా ప్రమేయాత్మన్ దేవదేవ జగత్పతే హంతుం నార్హసి కళ్యాణ భ్రాతరం మే మహాభుజః. శ్రీసుకోవాచ తయా పరిత్ర సవికిం కంపితాంగాయ శుచా వసుష్యన్ ముఖరద్దు కంఠయా కాతర్య విస్రసింసిత హేమ మాలయ గృహీత పాదః కరుణో న్యవర్తత చైలేన బద్ధ్వా తమసాదుకారిణం సశ్మశ్రుకేశం ప్రవపన్ వ్యరూపయత్ తవాన్ మర్దుః పరసైన్య మద్భుతం యదుప్రవీరః నళినిం యథా గజాః కృష్ణంతి కమ పవ్రజ్య దదృషు స్తత్ర రుక్మిణీం తదా భూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభుః విముచ్య బద్ధం కరుణో భగవాన్ కృష్ణమబ్రవీత్ అసాధ్విదం త్వయా కృష్ణ కృతం స్మజ్జుగుప్సితం పవనం శ్మశ్రుకేశానాం వైరూప్య సహృదో వదః మైవాస్మాన్ సద్వా సుయోతః భ్రాతుర్వైర్వ్యూప్య చింతయా సుఖ దుఃఖదో న చాన్యోప్తి యథ స్వకృత భుక్ పుమాన్ బంధుర్వదార్హదోషోపి నా బంధుర్వద మర్హతి త్యాజ్యాః స్వైనైవ దోషేణ హతః కిం హన్యతే పునః క్షత్రియాణం అయం ధర్మః ప్రజాపతి వినిర్మితః భ్రాతారం హన్యాద్వేజేన ఘోరతరస్తతః. చాలమ్మా, సంతోషం. మీరు కొత్తగా చూచారమ్మా? అవునండి, సంతోషం. జస్ట్ వింటూ ఉన్నాను 2-3 సార్లు నుంచి చదవాలి. థ్యాంక్ యూ అండి. చదివేటప్పుడు ఇంకా మెల్లగా చదవండి. మీరు ఈరోజు వేగంగా చదివారు, అంత వేగం కూడా లేకుండా
మెల్లగా చదవండి. నేనే మెల్లగా చదువుతున్నాను. అట్లాగే సరే. క్షత్రియాణామయం ధర్మః ప్రజాపతి వినిర్మిత భ్రాతా విభ్రాతరం హన్యాత్ ఏన ఘోరతరస్తతః. అంతే, అంత మెల్లగా చాలు. ఇంకా ఏమైనా ధన్యవాదాలండి. ఉన్నారండి చదివేవాళ్ళు? ఓకే, చదవమంటారమ్మా? సార్ 54 ఇందాక 53 పొరపాటు. అయితే మళ్ళీ ఒకసారి హలో. జాయిన్ అవుదాం. చదివే వాళ్ళు ఉంటే ఒకసారి మళ్ళీ జాయిన్ అవుదామండి. టైం అవుతున్నది. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. మళ్ళీ జాయిన్ అవుదాం. చదవాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి. చదివినటువంటి వాళ్ళు శాంతి మంత్రం జపించుకుని మీరు నిష్క్రమించవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి.